టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం కరెంట్ అఫైర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చూడండి, దట్ ఈజ్ అబౌట్ ది ఎన్ఆర్సి. క్లియర్? సో ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. క్లియర్? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అయితే ఇప్పుడు ఈ టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్లో హాట్ టాపిక్గా ఉంది. దీని గురించి డీటెయిల్డ్గా క్లియర్గా చూద్దాం. అయితే ఎన్ఆర్సి ఎప్పుడైతే చూస్తున్నామో ఖచ్చితంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రీసెంట్ 2019 ప్రావిజన్స్ కూడా కొంతవరకు ఇంపార్టెంట్ అవుతాయి. ఈ రెండు కూడా లింక్ చేసుకుంటూ మనం టోటల్గా చదివినట్లయితే కంప్లీట్గా టాపిక్ అంతా కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. రైట్? సో క్లాస్ డిస్కస్ చేస్తున్న దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అయితే ఈ ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ కానీ ఆర్ సిటిజన్షిప్ రూల్స్ ఆర్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అయినా టాపిక్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ సిటిజన్. క్లియర్? సో పౌరసత్వం గురించి, సిటిజన్ గురించి. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్ గురించి పార్ట్ 2లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు కూడా డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఈ డిఫరెంట్ ఆర్టికల్స్లో కేవలం కొన్ని ప్రొవిజన్స్ మాత్రమే ఎవరు ఇండియన్ సిటిజన్ కింద గుర్తింపు పొందుతారు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇదే ప్లేస్లో ఈవెన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ ఈస్ ఆర్టికల్ 9 ఒక్కసారి చూసినట్లయితే దెర్ షుడ్ నాట్ బి ఎనీ డబుల్ సిటిజన్షిప్, అంటే నో టు సిటిజన్షిప్ అని గుర్తుంచుకోండి. క్లియర్? ఏ ఒక్కరికి కూడా రెండు సిటిజన్షిప్ కార్డ్స్ అనేవి ఉండకూడదు. అంటే ఇండియన్ సిటిజన్షిప్ కార్డు ఉంటే వేరే కంట్రీ సిటిజన్షిప్ కార్డు అనేది ఉండదు, వేరే కంట్రీది ఉంటే ఇండియాది ఇవ్వరన్నమాట. క్లియర్? సో ఇట్లా కొన్ని ప్రొవిజన్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. బట్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ది ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ ప్రొవైడెడ్ ది పవర్ టు పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో పార్లమెంట్కే పూర్తి బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. సో సిటిజన్షిప్ గురించి ఏ రూల్స్ కానీ ఫ్రేమ్ చేయాలనుకున్నా, ఏ చేంజెస్ తీసుకొని రావాలనుకున్నా పవర్ అనేది పార్లమెంట్కే ఇవ్వడం అనేది జరిగింది. రైట్? ఇంతవరకు గుర్తుంచుకోండి. ఎందుకు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ మీకు అంతా కూడా క్లియర్గా లింక్ చేసుకుంటూ చెప్తాను. రైట్? ఎస్. సో అయితే క్లియర్గా మనకు అర్థమైంది సిటిజన్షిప్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించడం అనేది జరిగింది. అండ్ వాటికి సంబంధించిన రూల్స్ని తయారు చేసే కెపాసిటీ అనేది పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. రైట్? ఎస్. అయితే ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. అయితే ఇండిపెండెన్స్తో మనకి వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఏమొచ్చిందంటే దట్ ఈస్ పార్టీషన్. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ రెండు కూడా ఇండియా నుంచి సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ పార్టీషన్ ఎప్పుడైతే జరిగిందో చాలామంది ఎవరైతే పాకిస్తాన్లోనే బంగ్లాదేశ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి మైగ్రేట్ అవ్వడం జరిగింది. క్లియర్? ఇండియాకి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మైగ్రేషన్లో చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఏం థింక్ చేసింది అంటే లెట్స్ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది తీసుకువద్దాము. ఏంటిది? ఇదొక డేటా అన్నమాట. క్లియర్? ఇదొక డేటా. ఇట్ కంటైన్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఓకేనా? అంటే ఏంటి? ఇండియాలో సిటిజన్షిప్ ఎవరికైతే ఉందో వాళ్ళ డేటా అంతా కూడా నీట్గా మెయింటైన్ చేద్దాం. సో దట్ ఫ్యూచర్లో ఎవరైనా ఇండియాలోకి ఇంకా వలసలు అనేవి కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఎలా ఇవ్వాలి, ఎంతవరకు ఇస్తాము, ఆర్ వీళ్ళని రిఫ్యూజీస్ కింద కన్సిడర్ చేస్తామా, మళ్ళీ వాళ్ళ కంట్రీస్కి డిపోర్ట్ అంటే వెనక్కి పంపించేయడం లాంటి కార్యక్రమాలు చేస్తామా అనేది తర్వాత చూడొచ్చు అన్న ఉద్దేశంతో ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అనేది 1951లో సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నది. ఈ విధంగా ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేద్దాము అని. అయితే కేవలం ఈ ఎన్ఆర్సి 1951ని కేవలం అస్సాం స్టేట్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రైట్? అయితే యు మే గెట్ డౌట్, సార్ వై అస్సాం? ఎందుకు అస్సాం అంటే అస్సాంకి క్లియర్గా బంగ్లాదేశ్ బార్డర్ అనేది ఉంది. అవునా? అస్సాంతో క్లియర్గా బంగ్లాదేశ్ బార్డర్ అనేది ఉంది. అయితే వై బంగ్లాదేశ్ అండ్ అస్సాం? ఎందుకంటే బంగ్లాదేశ్ ఈరోజు చూసే బంగ్లాదేశ్ కంట్రీ అనేది 1950s టైంలో దాన్ని ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడేవారు. కేవలం ఈ రోజున్న పాకిస్తాన్ చేతుల్లో మాత్రమే ఈవెన్ బంగ్లాదేశ్ పవర్ అంతా కూడా ఉండేది. లోకల్ లీడర్స్కి,
లోకల్ పీపుల్కి ఎటువంటి రెస్పెక్ట్ అనేది ఇచ్చేవారు కాదు. అండ్ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ అనేది ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువ అజమాయిషి అనేది చెలాయిస్తూ ఉండేది. సో ఇక్కడ పీపుల్ అందరూ కూడా రివోల్ట్ అయ్యేవారు. కొంతమంది ఎందుకు ప్రాబ్లం అన్న ఉద్దేశంతో ఇండియాకి మైగ్రేట్ అయ్యి వస్తూ ఉండేవారు అనమాట. ఓకేనా, ఇండియాకి మైగ్రేట్ అయ్యి వస్తూ ఉండేవారు. సో ఇట్లా బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళందరూ కూడా ది స్టేట్ ఆఫ్ అస్సాంలో వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగేదన్నమాట. క్లియర్? ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆల్ ది నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూసుకుంటే అస్సాం అనేది కాస్త ప్రాస్పరస్ స్టేట్. అండ్ అస్సాంలో చాలా వరకు బెంగాలీ పీపుల్ ఉండడం వల్ల వాళ్ళకి లాంగ్వేజ్ కూడా కాస్త ఈజీ ఉండేది. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ట్రైబల్స్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మిగిలిన నార్త్ ఈస్ట్ స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ కాస్త ప్రోగ్రెసివ్గా ఎక్కువ మంది ఉండడం అనేది జరిగింది. ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సర్వైవల్కి ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ నుంచి చాలామంది అస్సాంకి వలస వచ్చేసేవారు అనమాట. రైట్? సో అయితే అప్పుడే ది స్టేట్ ఆఫ్ అస్సాం ఫిక్స్ అయింది. మనకి చాలామంది ఇన్ఫ్లక్స్ మైగ్రేట్ అయి వస్తూ ఉంటున్నారు కాబట్టి మనం మన స్టేట్కి ఎన్ఆర్సీ అనేది చేద్దాము, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అనేది చేద్దాము. సో దట్ 1951 కల్లా మన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ అన్నీ రాసుకున్నట్లయితే వీళ్ళని జెన్యూన్ ఇండియన్ సిటిజన్ కింద గుర్తించుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళని వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీకి పంపించేయాలి అన్న ఉద్దేశంతో అస్సాం గవర్నమెంట్ 1951లో ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది తీసుకొని రావడం జరిగింది. రైట్? ఇది 1950లో జరుగుతుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 11 ప్రకారం సిటిజన్షిప్లో ఏమైనా చేంజెస్ తీసుకొని రావాలి అనుకుంటే ఆర్ ఏమైనా కొత్త చట్టాలు చేయాలనుకున్నా పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది అని. రైట్? ఆ పవర్ అనేది పార్లమెంట్ యూజ్ చేసింది. ఎందుకంటే కేవలం అస్సాం దృష్టిలో పెట్టుకొని కాదు, ఓవరాల్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఎవరు సిటిజన్స్గా గుర్తింపు పొందుతారు. రైట్? ఫ్యూచర్లో ఇండియా ఒక కొత్త స్టేట్ని ఎక్వైర్ చేసుకున్న, యుద్ధంలో గెలిచిన ఆర్ గిఫ్ట్ కింద వచ్చిన, లీజ్కి తీసుకున్న అక్కడున్న ప్రజలు వాళ్ళు డైరెక్ట్ ఇండియన్ సిటిజన్స్ అవుతారా? ఈ రూల్స్ ఏంటి? ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా సిటిజన్షిప్ అనేది టెర్మినేట్ చేయాలి? ఈ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేసే విధంగా ఒక యాక్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతో కొత్త యాక్ట్ అనేది పార్లమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందనమాట. దట్ ఈజ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. క్లియర్? సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది ఫస్ట్ యాక్ట్ అనేది పార్లమెంట్ తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్? సో దీనికి రిలేటెడ్ చాలా చేంజెస్, అమెండ్మెంట్స్ అనేవి మధ్యలో జరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ ఫైన్. క్లియర్? సో అయితే 1951లో అస్సాంలో ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది చేశారు. అండ్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది 1955 వస్తుంది. అయితే వెన్ ది టైమ్ పాసెస్ ఆన్ 1960s, 1970స్కి వచ్చేసరికి క్లియర్గా బంగ్లాదేశ్ నుంచి ఇంకా ఎక్కువ మంది పీపుల్ ఇండియాకి మైగ్రేట్ అయ్యి వస్తున్నారనమాట. సార్, వాళ్ళు ఇండియాకి మైగ్రేట్ అయ్యి వస్తే ప్రాబ్లం ఏంటి? క్లియర్? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి, ఇలా మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళ వల్ల మనకి రిసోర్స్ బర్డన్ అనేది జరుగుతుంది. అవునా? అస్సాంలో ఉన్న రిసోర్సెస్ అన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అస్సాం రిసోర్సెస్ బర్డన్ అవుతుంది. అండ్ గవర్నమెంట్కి కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. పీపుల్కి బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అనుకున్నా గవర్నమెంట్కి కూడా చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నమాట. క్లియర్? ఒకవేళ ఈ మైగ్రెంట్స్, ఈ రిఫ్యూజెస్ని ప్రాపర్గా చూడకపోతే ఇంటర్నేషనల్ క్రిటిసిజం అనేది వస్తుంది. క్లియర్? సో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది ఇండియాని క్రిటిసైజ్ చేస్తారు. మీ కంట్రీకి వచ్చిన రిఫ్యూజెస్ని మీరు అలానే చూసుకుంటారా అన్న రిఫ్యూజీ క్రైసిస్ అనేది మనకు చాలా వరకు వస్తుంది. రైట్? అండ్ ఇది మాత్రమే కాకుండా మెయిన్ దట్ ఈజ్ ది కల్చర్ ఆఫ్ అస్సాం అనేది డైల్యూట్ అయిపోతుంది, ఇరేజ్ అయిపోతుంది. క్లియర్? కల్చర్ ఆఫ్ అస్సాం అనేది డైల్యూట్ అయిపోతుంది. ఇక్కడ చాలామంది నేటివ్ పీపుల్ ఉన్నారు అండ్ ట్రైబల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ యొక్క కల్చర్స్ అనేవి బికాస్ ఆఫ్ దీస్ మైగ్రేట్ పీపుల్ వల్ల చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. క్లియర్? అండ్ ఎప్పుడైతే మైగ్రేట్ అయి వస్తారో వాళ్ళ దగ్గర ఏం ఉండవు కాబట్టి దే విల్ రెడీ టు వర్క్ అట్ ఈవెన్ లోయర్ వేజెస్. క్లియర్? ఎంత వేజెస్ ఇచ్చినా సరే వాళ్ళు వర్క్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు. సో దట్ లోయర్ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా
ఈ మైగ్రేట్ పీపుల్కే వెళ్ళిపోయేవి. ఓకేనా, లోయర్ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా ఈ మైగ్రేటింగ్ పీపుల్కే వెళ్ళిపోయేవి. సో దట్ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ లాస్ అనేది మనం ఈ టైంలో చూడడం అనేది జరుగుతుంది. రైట్, సో టైం ఎక్కడైంది, 1960s అండ్ 1970స్కి వచ్చిందో ఒక్కసారి చూడండి. ఒకవేళ మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ కనుక మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మీరు కేవలం 5,000 పర్ మంత్ పే చేస్తూ స్టార్ట్ అవ్వగలరు. మీకు కోర్స్లో ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుందన్నమాట. టోటల్ ఫీజు వచ్చేసరికి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. క్లియర్, అయితే ఆఫర్ అనేది కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా. సో దట్ మీరు ఈజీ EMI 5,000 పర్ మంత్ పే చేస్తూ స్టార్ట్ చేయగలరు. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే మీకు యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ అండ్ అదర్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ క్లాసెస్ కూడా మీకు పూర్తిగా యాప్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. రైట్, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ డేట్ చూడమా, 15th మార్చ్ అనేది లాస్ట్ డేట్. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ కూడా మీరు ఈజీగా 5,000 పర్ మంత్ పే చేస్తూ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఫీజు కూడా మనం ఇక్కడ 60,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అయితే మీకు ఇక్కడ కూడా ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది అనమాట. ఆఫర్ అనేది కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు, 7893899553. 1970స్లో కంప్లీట్ జియో పాలిటిక్స్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఏంటి, దట్ ఈజ్ బంగ్లాదేశ్ అనే కొత్త కంట్రీ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. క్లియర్, బంగ్లాదేశ్ అనే కొత్త కంట్రీ స్టార్ట్ అవ్వబోతుంది. 1971లో ఇండియా సపోర్ట్తో బంగ్లాదేశ్ అనే కొత్త కంట్రీ ఫార్మ్ అయింది. దట్ ఈజ్ ది లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ వార్ అనేది జరిగింది. ఆ వార్లో ఇండియా సపోర్ట్ చేస్తున్న బంగ్లాదేశ్ విజయం పొందింది. ఆ విక్టరీతో కొత్త కంట్రీ అనేది ఫార్మ్ అయింది. అండ్ ఒక్కసారి ఆలోచించండి, వార్ జరిగేటప్పుడు చాలా వరకు లోకల్ పీపుల్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసిక్ నెసెసిటీస్ని కూడా వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో ఈ టైంలో చాలా ఎక్కువ మంది ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిందనమాట. రైట్, సో ఎక్కువ మంది ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడైతే ఈ టైంలో ఎక్కువ మంది ఇన్ఫ్లక్స్ అయ్యారో పోస్ట్ 1970s లైక్ 1975 తర్వాత, క్లియర్, 1975 తర్వాత చాలా ఎక్కువగా ది కల్చర్ ఆఫ్ అస్సాం అనేది లాస్ అవుతుంది. ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పోతున్నాయి. ఎకానమీ అనేది చాలా పూర్గా ఉంది. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ టైంలోనే దట్ ఈజ్ ఒక యూనియన్ అనేది ఫార్మ్ అయిందనమాట. దట్ ఈజ్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. క్లియర్, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనేది జరిగిందనమాట. క్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ద తెలంగాణ పీపుల్లో కూడా తెలంగాణ స్టూడెంట్స్ యొక్క రివోల్ట్ అనేది తెలంగాణ మూమెంట్లోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. అవునా, ఏంటి, దే ఫెల్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ వలన తెలంగాణ కల్చర్ అనేది లాస్ అవుతుంది. తెలంగాణ రిసోర్సెస్ అన్నీ కూడా ఆంధ్రకే వెళ్తున్నాయి తప్ప లోకల్ పీపుల్కి ఏమీ రావడం లేదు అన్న ఉద్దేశంతో తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా రివోల్ట్ అయ్యారు. అవునా, సో ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా ఎకానమీ పరంగా కానీ కల్చర్ పరంగా కానీ లాస్ వస్తే అక్కడ స్టూడెంట్స్లో ఎప్పుడైతే చైతన్యం అనేది వస్తుందో వెంటనే రివోల్ట్స్ అనేవి కనిపించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్, సో అందుకని 1975 తర్వాత ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనేది ఫార్మ్ అయ్యింది. సో వీళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సాంలో ఉన్న పక్క కంట్రీ ప్రజలు, క్లియర్, ఈ నైబర్హుడ్ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ కంట్రీస్కి పంపించేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారనమాట. వీళ్ళు చాలా రివోల్ట్స్ అనేవి చేస్తున్నారు, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా యాజిటేషన్స్ అనేవి చేస్తున్నారు. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ కమ్యూనిటీకి, దట్ ఈస్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్కి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఈవెన్ లోకల్ గవర్నమెంట్ కూడా, దట్ ఈస్ ఆల్ అస్సాం ఘన పరిషద్, క్లియర్, ఆల్ అస్సాం ఘన పరిషద్ అనే పార్టీ కూడా వీళ్ళకి ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. రైట్, సో దెన్ ఇట్ కమ్స్ ది 1985లో ఏమైంది, కొత్త గవర్నమెంట్ అండర్ ది రాజీవ్ గాంధీ గవర్నమెంట్. క్లియర్, సో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏం ఫీల్ అయిందంటే ఈ విధంగా అస్సాం స్టేట్ ఉండడం అనేది కరెక్ట్ కాదు, ఎంటైర్ నార్త్ ఈస్ట్ అంతటికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి, వెంటనే స్టూడెంట్స్ రివోల్ట్ అనేది ఆపాలి,
లోకల్ లెవెల్లో పీస్ రావాలి అన్న ఉద్దేశంతో దే హ్యావ్ మేడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది అస్సాం అకార్డ్. క్లియర్? అస్సాం అకార్డ్. అయితే ఈ అస్సాం అకార్డ్ ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే దట్ ఈజ్ బిట్వీన్ ది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్లస్ ఆల్ అస్సాం గణ పరిషద్ అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అనేది జరిగింది. క్లియర్? స్టూడెంట్స్ యూనియన్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ ముగ్గురు కలిసి అస్సాం అకార్డ్ 1985 తీసుకొచ్చారు. అండ్ ఈ అస్సాం అకార్డ్ ప్రకారం ఏంటి అంటే ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది చేస్తాము బై టేకింగ్ ది కట్ ఆఫ్ డేట్ ఈజ్ 1971 అనేది మనం తీసుకుందాము. అండ్ 1971లో కూడా ఇట్ ఈస్ ది March 24. క్లియర్? సో March 24, 1971 అనేది డేట్ కింద తీసుకుంటాం. ఈ డేట్ ముందు ఎవరైతే ఇండియాలోకి వచ్చారో వాళ్ళకి మాత్రమే సిటిజన్షిప్ ఇద్దాము. 1971 తర్వాత ఎవరైతే అస్సాంలోకి రావడం జరిగిందో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ అంటే వాళ్ళ నేషన్కి తిరిగి వెనక్కి పంపించేద్దాము అన్న ప్రామిస్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ తీసుకొస్తాము అని ప్రామిస్ చేయడం జరిగింది. ఈ ఎన్ఆర్సీ ఏంటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. లోకల్ అస్సాం పీపుల్ ఎవరు అందరినో రిజిస్టర్ అనేది చేస్తారు, రిమైనింగ్ వాళ్ళని బయటికి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో అయితే 1971లో ఈ డేట్ అనేది ఫిక్స్ చేశారు. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగింది. ఆ వార్కు ముందు వచ్చిన ప్రజలైతే ఓకే, తర్వాత ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది, మాకు అంతమంది ఉంటే కల్చర్ అనేది లాస్ అవుతుంది అని వాళ్ళ ఉద్దేశం. బట్ ఎంటైర్ ఇష్యూ అంతా కూడా 1985 అస్సాం అకార్డ్ ప్రకారం సాల్వ్ అయిందనమాట. రైట్? అయితే ఈ 1985 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా క్లియర్ దీని మీద దృష్టి అనేది పెట్టలేదు, కంప్లీట్గా వదిలేశారు టాపిక్ అనేది. అయితే తర్వాత ఇట్ ఈజ్ ఇన్ 2007 టైంలో కొన్ని అస్సాంకి సంబంధించిన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరిగింది. సార్ 1985లో మాకు ప్రామిస్ చేశారు ఎన్ఆర్సీ తీసుకొస్తామని, ఇది ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్. సో వాళ్ళు ఎటువంటి రోల్ కూడా మళ్ళీ తీసుకోవడం లేదు, మీరే ఏ విధమైన చొరవ తీసుకోవాలి అని సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, సుప్రీంకోర్టు తన ఆర్డర్స్ని 2013లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో బై 2017 కల్లా ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది అస్సాంలో కంప్లీట్ అవ్వాలి. క్లియర్? అస్సాంలో 2017 కల్లా ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అవ్వాలి అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అండ్ 2017 కల్లా కంప్లీట్ చేస్తూ మాకు ప్రతి రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి అని సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్, స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్? ఎస్. సో దానికి అనుగుణంగా వెంటనే 2013 సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్టార్టెడ్ ది ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ ఇన్ అస్సాం. అయితే 1985 రూల్స్ని ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. ఏంటి? దట్ ఈజ్ చూడండి, 1951 నుంచి 1961 లోపల ఎవరైతే అస్సాంలోకి వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ అండ్ రైట్ టు ఓట్ అనేది వెంటనే ఇచ్చేయమని 1985లో వాళ్ళ ముగ్గురు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఎవరైతే ప్రజలు 1961 నుంచి 1971 మధ్యలో వచ్చారో వీళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వండి, బట్ కేవలం 10 సంవత్సరాల తర్వాత, అంటే 1985 కదా, 1985 తర్వాత 1995 నుంచి మాత్రమే వీళ్ళకి రైట్ టు ఓట్ హక్కు అనేది ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళకి ఓటు హక్కు అనేది ఇవ్వండి అని చెప్పి 1985లో అగ్రిమెంట్ చేసుకున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, 1971 తర్వాత ఎవరైతే అస్సాంలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసేయాలి అన్న ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు క్లియర్గా 1985 అకార్డ్లో ఏవైతే ప్రొవిజన్స్ పెట్టుకున్నారో 1, 2, 3 ఈ 3 ప్రొవిజన్స్కి అనుగుణంగా ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది తీసుకొని రండి అని చెప్తున్నారనమాట. రైట్? అయితే ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ 2013 తర్వాత స్టార్ట్ అయింది. సో చూడండి, ఈ కంప్లీట్ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ చేద్దాము అని అనుకున్నది.
బట్ అన్ఫార్చునేట్లీ అట్లా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉంటుంది అంటే గవర్నమెంట్ చాలా వరకు కూడా ఎన్ఆర్సీ సేవా కేంద్రాస్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. క్లియర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్సీ సేవా కేంద్రాస్ ఓపెన్ చేస్తుంది. దీని ప్రకారం ఏంటి అంటే ప్రజలు వాళ్ళ యొక్క యాన్సిస్ట్రీని చూపించుకోవాలన్నమాట. అంటే రైట్, మేము ఎప్పటి నుంచో ఇండియాలోనే ఉంటున్నాము, మేము ఇండియన్సే అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అయితే గవర్నమెంట్ కొన్ని చెప్పడం జరిగింది. ఏంటని? దట్ సి, నువ్వు అసలు నీ యాన్సిస్ట్రీని ప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని ప్రొవిజన్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ నీ దగ్గర ఉండాలి. దట్ ఈజ్ నువ్వు 1950 కల్లా ఆర్ 1960 కల్లా ఇండియాకు వచ్చావు అంటే నీకంటూ ఒక రిఫ్యూజీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ రిఫ్యూజీ సర్టిఫికేట్ నీ దగ్గర ఉందా? ఒకవేళ నువ్వు 1960కే ఇండియాకి రిఫ్యూజీ కింద వచ్చేసావు అంటే నీ పేరు ఎన్ఆర్సీలో ఉంటుంది. క్లియర్? ఆర్ నీకంటూ ఒక బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నువ్వు బర్త్ సర్టిఫికేట్ చూపించినా ఆర్ నీ పేరు మీద ఎల్ఐసి పాలసీ తీసుకున్నా దాని మీద డేట్ ఉంటుంది కదా, ఆ ఎల్ఐసి పాలసీ ఉన్నా ఆర్ నీ పేరు మీద ల్యాండ్ రికార్డ్స్ ఉన్నా ఆర్ నువ్వేదైనా అద్దెకి తీసుకుంటే టెనెన్సీ రూల్స్ ఉంటాయి కదా, దాంట్లో నీ పేరు రిజిస్టర్ అయి ఉంటుంది కదా, అందులో ఉన్నా ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఎగ్జామ్ ప్రాసెస్లో వెళ్తారు, ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ డిక్లరేషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయినా సరే ఆర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నా ఆర్ కోర్ట్ రికార్డ్స్ ఉన్నా, బ్యాంక్ రికార్డ్స్ ఉన్నా, పోస్ట్ ఆఫీస్ రికార్డ్స్ ఉన్నా, ఇటువంటి ఏ రికార్డ్స్ ఉన్నా సరే మీ యాన్సిస్ట్రీని మేము యాక్సెప్ట్ చేస్తాము. మీ నేమ్స్ అనేవి ఎన్ఆర్సీలో ఉండడం జరుగుతుంది. ఒకసారి మీ నేమ్స్ అనేవి ఎన్ఆర్సీలో ఉన్నాయి అంటే మిమ్మల్ని వెనక్కి పంపించారన్నమాట. క్లియర్? వెనక్కి పంపించడం అనేది జరగదు. సో ఇట్లాంటి యాన్సిస్ట్రీని కనిపెట్టడానికి, ఈ సర్టిఫికేట్స్ని వెతుక్కోవడానికి ఎన్ఆర్సీ సేవా కేంద్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే టోటల్గా చూడండి, అస్సాంలో ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసే టైంకి 33 మిలియన్ పీపుల్ ఉన్నారనమాట అస్సాంలో. క్లియర్? 33 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఉన్నారు. అయితే క్రిటిసిజం ఏంటి అంటే ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా జరగలేదు. చాలామంది అర్హులు కాని వాళ్ళు కూడా ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్లో నేమ్ అనేది నోట్ డౌన్ చేయించుకోవడం జరిగింది. అండ్ ట్రూగా ఉన్న వాళ్ళు కూడా, రైట్, ముందు నుంచే అస్సాంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రత్యేకమైన సర్టిఫికేట్స్ అనేవి లేకపోవడం వల్ల వాళ్ళ నేమ్స్ అనేవి ఎన్ఆర్సీలో మిస్ అవ్వడం జరిగింది అన్న క్రిటిసిజం వచ్చిందనమాట. ఏమైంది? బై ద టైమ్ దట్ దే కంప్లీట్, క్లియర్, కంప్లీషన్ అయ్యేసరికి దాదాపుగా 1.9 మిలియన్ పీపుల్ అంటే 19 లక్షల మంది యొక్క డీటెయిల్స్ అనేవి లేవు. సో దట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్ చాలామంది క్రిటిసిజం ఏంటి అంటే అయితే ఇండియాలోకి 19 lakh పీపుల్ వలస వచ్చేసారా, వీళ్ళందరూ కూడా డిపోర్ట్ చేసేస్తారా అని ప్రజలందరూ కూడా భయపడ్డారనమాట. క్లియర్? కొంతమంది వాళ్ళ 2-3 జనరేషన్స్ ముందు నుంచి కూడా అస్సాంలో ఉన్నప్పటికీ కూడా ఈ కొన్ని సర్టిఫికేట్ కానీ ప్రొవిజన్స్ కానీ రూల్స్ కానీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది ఒక డ్రాఫ్ట్, ఒక నమూనా మాత్రమే. ఫైనల్ లిస్ట్ అనేది మేము ఇంకా ఓపెన్ చేయడం లేదు. ఎవరి నేమ్స్ అయితే ఎన్ఆర్సీలో లేవో వాళ్ళు దే కెన్ అపీల్ ఇన్ ఫారినర్స్ ట్రిబ్యునల్. క్లియర్? సో ఒక స్పెషల్ ట్రిబ్యునల్స్ అనేవి మేము ఏర్పాటు చేస్తున్నాము, ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అని. ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్స్లో మీరు అపీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ చూపించి మీ నేమ్ ఎన్ఆర్సీలో చేర్చుకున్నా సరే పర్వాలేదు. ఒకవేళ మీరు ఫారినర్ ట్రిబ్యునల్స్ అయిపోయిన తర్వాత ఇంకా అపీల్కి వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళచ్చు, తర్వాత మళ్ళీ అపీల్కి వెళ్ళాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా స్టాండర్డ్గా అయిపోయిన తర్వాత మాత్రమే మేము వేరే కంట్రీకి వీళ్ళని పంపిస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. రైట్? సో అయితే ఈ ఇష్యూ అంతా కూడా 2017, 18, 19 అట్లా జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్. సో క్రిటిసిజమ్స్తో సహా నేను అన్నీ కంప్లీట్ చేశాను. అయితే వాట్ హ్యాపెండ్, 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దట్ ఈజ్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకొచ్చింది. సో దీని ప్రకారం చూడండి, ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ ప్రకారం అస్సాం అకార్డ్ ప్రకారం డేట్ అనేది 1971 ఫిక్స్ చేశారు. క్లియర్? సో అస్సాంలో నువ్వు ఉండాలి అంటే
1971 కన్నా ముందు ఉండాలి. బట్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చూసుకున్నట్లయితే వీళ్ళు December 31, 2014 అనేది ఇచ్చారు. అంటే 2014 కన్నా ముందు నువ్వు ఉంటే చాలు నీకు సిటిజన్షిప్ అనేది ఇస్తారు. ఎవరెవరు? హిందూస్కి కానీ, క్రిస్టియన్స్కి కానీ, ముస్లిమ్స్కి కానీ, పార్సీస్కి కానీ, జైన్స్ కానీ, సిక్ కమ్యూనిటీ, ఈ 6 కమ్యూనిటీస్ కూడా వీళ్ళందరూ మైనారిటీ కమ్యూనిటీస్. ఒకవేళ వీళ్ళు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఆర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చినట్లయితే 2014 లోపల వాళ్ళు ఈజీ ప్రాసెస్తో వితిన్ 5 ఇయర్స్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది న్యాచురలైజేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకొచ్చారు. క్లియర్? సో రిగార్డింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సో నేను రీసెంట్గా ఒక వీడియో అనేది చేశాను, మీరు ఆ వీడియో అనేది చూడగలరు. ఇక్కడ నేను కంప్లీట్లీ ఎన్ఆర్సీ అండ్ సిఏఏ లింక్ చేస్తున్నాను కాబట్టి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ లింకింగ్ గురించి మీకు ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో ఓకేనా, అర్థమైందా? ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఫైనల్ డేట్ అనేది మీరు 2014 ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? 1971 తర్వాత లెట్స్ టేక్ 1985లో ఒక వ్యక్తి వచ్చాడు. అస్సాంలోకి వెళ్తే వాడిప్పుడు బయట కంట్రీ వాడు అయిపోతాడు. అదే అస్సాంలోకి వెళ్లకుండా మరొక స్టేట్లోకి ఒడిశా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, జార్ఖండ్ కానీ అట్లా వెళ్ళాడు అనుకోండి, అయితే వాడికి ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చాలా ప్రొవిజన్స్ అనేవి గవర్నమెంట్ రూల్స్ టు గవర్నమెంట్ రూల్సే క్లాషెస్ వస్తున్నాయి. ఇండియా మొత్తానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి తప్ప వేరే కట్ ఆఫ్ డేట్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారనమాట. రైట్? సో ఈవెన్ ఈ అస్సాం పీపుల్ కూడా ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, దీన్ని నోటిఫై చేస్తూ రూల్స్ అనేవి తీసుకొచ్చిందనమాట. అయితే వెంటనే అస్సాం పీపుల్ ఏంటి, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రామిస్ ఆఫ్ ఎన్ఆర్సీ అనేది పూర్తిగా కంప్లీట్ చేయలేదు, ఇది కంప్లీట్ అవ్వకముందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని నోటిఫై చేస్తూ రూల్స్ అనేవి ఏ విధంగా పెడతారు. క్లియర్? సో దీనివలన మీరు ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది ఆపేస్తారు. ఇట్లా చేయడం వలన అస్సాం పీపుల్కి చాలా లాస్ అనేది జరుగుతుంది అని చెప్తూ రిక్వెస్ట్లు అనేవి సుప్రీంకోర్టులో వేయడం అనేది జరిగిందనమాట. రైట్? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఎన్ఆర్సీ అండ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. కంప్లీట్గా క్లియర్గా డేట్స్తో క్రోనాలజీతో పాటు మీకు అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్? ఎస్, థ్యాంక్ యూ. చూడమ్మా, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అటువంటి ఆప్షనల్ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఈజీగా 3000 పర్ మంత్ ఈఎంఐ పే చేస్తూ మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయగలరు. అయితే మనం ఆఫర్ చేస్తుంది దట్ ఈస్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుందన్నమాట. సో దట్ ఈవెన్ ఎగ్జామినేషన్స్ ముందు కూడా మీరు మీ క్లాసెస్ నుంచి రివిజన్ అనేది కూడా మీరు చేసుకోగలరు. అండ్ ఫీజు వచ్చేసి చూడండి, రికార్డింగ్ క్లాసెస్ కేవలం అయితే 25,000 అండ్ లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అయితే కేవలం 30,000 రూపీస్కి మాత్రమే మీకు లభిస్తుంది. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ కంప్లీట్గా నేనే డీటెయిల్డ్గా మీకు డిస్కస్ చేస్తాను. కంప్లీట్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో దట్ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఫుల్ టర్మ్గా మారుతూ ఉంటుంది అనమాట. రైట్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఆర్ ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వగలరు 7893899553.